హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. జనరల్గా బాగా వర్షాలు వస్తూ ఉన్న టైంలో హాట్గా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా. అలాంటి టైంలో స్పైసీగా, సింపుల్గా, హెల్దీగా ఇంట్లోనే చేసుకునేటువంటి స్నాక్ ఏంటి అంటే ముంత మసాలా అండి. నేను తిరుపతి వెళ్ళినప్పుడు అలిపిరి సైడ్ కానీ శ్రీవారి మెట్ల సైడ్ కానీ ఈ ముంత మసాలా మాత్రం చాలాసార్లు తిన్నాను. వాళ్ళ రెసిపీ కూడా తెలుసుకున్నాను. అదే రెసిపీని నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నానండి. సో ముంత మసాలా కోసం మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, 2 పుదీనాలు కూడా తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఫుల్ లెమన్ ఒకటి తీసుకున్నానండి, హాఫ్ వచ్చేసి టమాటా తీసుకున్నాను, 2 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ మిరియాలన్నమాట. ఇవన్నిటికీ కలిపి మిక్చర్ ఉంటుంది చూసారా, అది షాప్లోంచి బయట ప్యాకెట్ ఒక 1/2 kg తెచ్చుకున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన మరమరాలన్నమాట. ఇవే కదండి, వీటితో వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. సో తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళ రెసిపీని అక్కడ ఉండి చూశానమాట. నేను చూశాను వాళ్ళు ఏమేమి వేస్తున్నారు అన్నీ చూశాను. చాట్ మసాలా ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ప్రస్తుతానికి నా దగ్గర ఇప్పుడు చాట్ మసాలా లేదు, అదొక్కటి మిస్ అయిందనమాట. ఆ ప్లేస్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, నేనైతే నార్మల్గా అలా వేస్తారని తెలీదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది జస్ట్ వాళ్ళ దగ్గర చూసి ఓహో ఈ టేస్ట్ ఇలా స్పెషల్గా వస్తుందా అని చెప్పి అనుకున్నాను. అదే టేస్ట్ వచ్చేలాగా మీకు ఇప్పుడైతే నేను చేసి చూపిస్తానండి. మన జోహి అయితే ముంత మసాలా చేస్తూ ఉంటే మంచిగా వెయిట్ చేస్తున్నాడండి. ఎప్పుడు చేస్తుందా మమ్మీ, ఎప్పుడు తిందామని చెప్పేసి. చూసారా, బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ అనమాట. చేసేంతవరకు పక్కన ఉండే నాకు వాళ్ళ డాడీకి ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో మన ఆనియన్స్ అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేస్తేనే ఈ ముంత మసాలాలో మిక్స్ చేయడానికి చక్కగా కనిపించకుండా ఉంటుందన్నమాట. సో అందుకని ఆనియన్స్ కానీ ఈ కొత్తిమీర కానీ ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది. నోటి కింద పడినప్పుడు టేస్ట్ భలేగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోండి, అదే విధంగా ఫుల్గా వేయకుండా, మంచి స్మెల్ కూడా వస్తుంది. పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒకటే వేస్తున్నానండి, ఇది కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇంకా స్పైస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకోటి వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో కూడా ఇప్పుడు ఆనియన్స్ ఎట్లా సన్నగా కట్ చేసుకున్నామో అదే విధంగా చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది మనకి. ఈ విధంగా టమాటాలన్నీ కూడా చక్కగా కట్ చేసుకోవాలండి. ఈ ముంత మసాలాని నేను తిరుపతిలో అని చెప్పి అంటున్నాను కదా, ఇలా టమాటాలు వేరే చోట చూస్తే వేయలేదు, బట్ తిరుపతిలో చూస్తే మాత్రం ఇలా టమాటాలు కూడా యాడ్ చేశారు. అది బాగుంది అనిపించింది. నార్మల్గా అయితే వేసుకోము కదా. సో వాళ్ళని చూసి ఫాలో అవుతూ నేను సేమ్ రెసిపీని షేర్ చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళలాగానే ఇలాగే టమాటాలు యాడ్ చేస్తున్నానండి. సో టమాటా ముక్కలు ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటుందన్నమాట, పెద్దగా కట్ చేస్తే అంతగా అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ లెమన్ తీసుకోవాలి, కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక గిన్నె తీసుకోండి, పెద్ద గిన్నె తీసుకుంటే చక్కగా దాంట్లో అన్నీ మిక్స్ చేయడానికి యాడ్ చేయడానికి సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను, పుదీనా తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, నెక్స్ట్ కరివేపాకు కూడా తీసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో కొత్తిమీర మొత్తం తీసుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. మీరు కలుపుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేయండి, అదేనండి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడిన కారం అన్నమాట. నెక్స్ట్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత యాడ్ చేసుకోండి. ఫస్ట్ తక్కువ యాడ్ చేసుకోండి అండి, నెక్స్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్చర్ అన్నమాట. ఈ మిక్చర్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి సో నేను అంత హాఫ్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు లెమన్ని స్వీట్ చేసేసానండి, ఒక హాఫ్. ఒకవేళ సరిపోతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మాత్రం తక్కువ యాడ్ చేసుకుని ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ సరిపోయింది చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్లో మరమరాలు వేసుకోండి. మరమరాలు ముందే వేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న తేమ పీల్చేసి కరకరలాడుతూ ఉండవు. సో ఫైనల్గా మరమరాలు వేసి అదంతా కూడా మిక్స్ చేసేయండి. ఈ మిక్స్ చేయటంలోనే ఉందండి
ఈ ముంత మసాలా అసలైన టేస్ట్ అనేది మంచిగా మిక్స్ అయితే ఆ స్మెల్ వస్తుంది చూసారా, భలేగా ఉంటుందన్నమాట. నాకైతే తిరుపతి గుర్తొచ్చింది. తిరుపతిలో తిన్న ఆ స్మెల్ అనేది అలా వచ్చిందనమాట. సో ఏంటంటే కలిపేసిన తర్వాత గ్రౌండ్ నట్స్ ఉంటే బాగుండు అనిపించింది. అందుకే అవి కూడా కొంచెం వేయించేసి గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసి మేము ముగ్గురము సరిపోదేమో అనే డౌట్ వచ్చి ఇంకొంచెం మరమరాలు యాడ్ చేశానండి. లెమన్ కానీ ఉప్పు కానీ కారం కానీ సరిపోయింది ఏదో ఒకసారి చెక్ చేసుకుని చాలా పోతే కొంచెం యాడ్ చేసుకుంటే మన ముంత మసాలా అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ రైనీ సీజన్లో హాట్గా ఈ ముంత మసాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసుకుని ట్రై చేయండి. డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో బాగుందని చెప్తారు. ఈ మెథడ్ ఫాలో అయ్యి ఒక్కసారి మీ ఇంట్లో చేయండి, అందరూ ఇష్టపడతాడండి. జోహిని అడిగితే ఎలా ఉంది అని బాగుందన్నాడు. ముంత మసాలా హౌ ఇస్ ఇట్ జోహి, హౌ ఇస్ ఇట్? మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది అని చెప్పి అన్నారు. జనరల్గా ఆయన పులుపు కొంచెం తక్కువ తింటారనమాట. సో పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఉప్పు కారం పులుపు మెయిన్ ఏంటంటే ముంత మసాలా ఈ పులుపు ఉప్పు కారం కరెక్ట్గా సెట్ అయితే అసలు సూపర్ ఉంటుందండి. ఓకే అండి, ఇదండి మన ముంత మసాలా రెసిపీ అనమాట. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రైనీ సీజన్లో తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.